గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణగణ గంటలే మోగలేలా. గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా. బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా, వారసుణ్ణి చూసినప్పుడే వరాల వాంఛలన్నీ పల్లవించగా, నందుడింట చిందులేసే అందమైన బాలుడే తనవాడై. సరదాగా సందడి చేస్తూ అందరం ఆటలతో పాటలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఎంత సమయం గడిచిపోయిందో మాకే తెలియదు. నెలలో ఒక్కరోజు ఇలా సరదాగా గడపటం వల్ల ఎన్నో మాట్లాడుకుంటాం, ఎన్నో విషయాలు తెలుసుకుంటాం, ఒకరికొకరు స్నేహపూర్వకంగా ఆదరించుకుంటాం. అంతేకాదండి, మేమందరం కూడా ఒక్కొక్కరింటి దగ్గర నుంచి ఒక్కొక్క పలహారం తీసుకొచ్చి అక్కడ షేర్ చేసుకోవడం జరుగుతుంది. దానివల్ల ఎన్నో రకాల రుచులు మాకు అర్థమైపోతున్నాయి. ఎవరు ఎంత అద్భుతంగా వంట చేస్తారో కూడా తెలుస్తుంది. ఆట పట్టించడం, పోట్లాడటం, సరదాగా ఈవెంట్ చేసుకోవటం, ఫొటోసు ఎంజాయ్ చేసుకోవటం, తర్వాత మంచి గేమ్స్ ఆడుకోవటం, గిఫ్ట్లు గెలుచుకోవటం. ఇంకేముంది, ఇంత సరదాగా గడవాలి కదా మన జీవితం.